హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కేవీఎల్ ప్రాపర్టీస్ అండ్ కన్స్ట్రక్షన్స్. ఇక్కడ మీకు చూపించబోయే ఇండిపెండెంట్ హౌస్ అయితే మీకు ఫ్రంట్ ఎలివేషన్ అయితే చూపిస్తున్నానండి. సో మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ G+1 ఇండిపెండెంట్ హౌస్ అయితే మీకు 2 రోడ్ కార్నర్స్ అండి. సో మనకి పడమర వైపు 33 అడుగుల రోడ్డు, దక్షిణం వైపు మీకు చూపిస్తున్నాను కదా 33 అడుగుల రోడ్డు. సో మనకు 2 రోడ్ల కార్నర్లో ఈ G+1 బిల్డింగ్ అయితే మనకి సేల్కి అయితే ఉందండి, రెడీ టు ఆక్యుపై. సో మనకు మొత్తం కూడా కంప్లీట్ అయిపోయి ఉందండి. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా ఇందులోనే ఉంటాయి. చూసిన తర్వాత యాడ్ నెంబర్ చెప్తే ఆ ప్రాపర్టీ గల సంబంధించిన విషయాలు మీకు చెప్పడం జరుగుతుంది. సో మీకు చూపిస్తున్న ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదంతా ఫ్రంట్ మెయిన్ వాల్కి అంతా కూడా టైల్స్ అండి. సో అలాగే మనకి టేక్ వుడ్ డోర్తో అయితే మనకి మెయిన్ డోర్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇదంతా చూస్తున్నారు కదా. సో ఇంత కారిడార్ పైకి వెళ్ళడానికి స్టెప్స్. సో ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ డిజైన్ చేశారండి. సో ఇదైతే మనకి పడమర దక్షిణం 2 రోడ్ల కార్నర్లో అయితే వస్తుంది. సో మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూపించేది మీకు హాల్ ఏరియా. సో స్ట్రైట్గా 3 గదులు ఉంటాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హాల్ ఏరియా అనమాట. ఇదంతా టీవీ యూనిట్, క్యాబిన్, ఫ్లోరింగ్ అంతా చూస్తున్నారు కదా, మార్బుల్ డిజైన్ చేశారు. G+1 బిల్డింగ్ అండి ఇది. సో మీకు చూపించే కింద గ్రౌండ్ ఫ్లోర్ ఎలా ఉంటుందో ఫస్ట్ ఫ్లోర్ కూడా అలాగే ఉంటుంది. సో మీకు సెక్యూరిటీ గ్రిల్, స్లైడింగ్ విండోస్ అయితే ఇచ్చారు. సో ఇదంతా కూడా బెడ్రూమ్ ఏరియా అండి. ఇదంతా కూడా బెడ్రూమ్ అనమాట. బెడ్రూమ్ కూడా మొత్తం కూడా మీకు చాలా స్పేసెస్గానే వచ్చింది. హౌస్ అయితే క్వాలిటీ పరంగా అయితే ఎక్కడ కూడా రాజీ పడలేదు. సో మనకి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఉంది, మున్సిపల్ వాటర్ ఉందండి. ఇది లొకేషన్ వచ్చేసి మనకి విజయవాడ సింగినగర్ నందమూరి నగర్లో వస్తుంది. సో మనకి మెయిన్ రోడ్ నుంచి మనకు 700 మీటర్స్ అయితే డిస్టెన్స్లో ఉంటుంది. సో మనకి కబోర్డ్స్ కూడా మొత్తం కంప్లీట్ అయిపోయినాయి, చూస్తున్నారు కదా. మంచి కలర్ కాంబినేషన్తో అయితే కబోర్డ్లు ఇవ్వడం జరిగింది. మనకి ఉత్తరం వైపు కూడా డబుల్ డోర్ ప్రొవైడ్ చేసి ఇదంతా కిచెన్ ఏరియా. ఇదంతా కూడా కిచెన్ ఏరియా చూస్తున్నారు కదా. కిచెన్ ఏరియాలో కూడా మొత్తం కూడా షెల్ఫ్స్ అన్నీ కూడా కబోర్డ్స్ మొత్తం కంప్లీట్ చేశారు. చాలా విశాలంగా వచ్చిందండి. సో 100% వాస్తు ప్రకారం అయితే ఈ హౌస్ అయితే డిజైన్ చేయడం జరిగింది. సో టోటల్గా ఇది 66 గజాల్లో అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. సో 2 రోడ్స్ కార్నరు, అలాగే మనకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, మున్సిపల్ వాటర్ అన్నీ ఉన్నాయి. ఇదంతా వాష్ ఏరియా అనమాట. చూస్తున్నారు కదా, మీకు ఇక్కడ బోర్ కూడా ప్రొవైడ్ చేశారు. సో ఇది ఉత్తరం వైపు సందు చాలా విశాలంగా ఇచ్చారండి. సో చాలా బాగుంటుంది. సో ప్రైస్ అయితే మనకి G+1 బిల్డింగ్ మనకి రెంట్స్కి ఇచ్చుకున్నా కూడా మనకి 13,000 నుంచి 14,000 రెంట్ అయితే వస్తుంది. ఇదంతా కూడా మీకు కామన్ బాత్రూమ్ వాస్తు ప్రకారంగా చూశారు కదా. సో బాత్రూమ్కి మనకి వాల్కి గ్యాప్ ఇచ్చి కట్టారండి. సో ఈ హౌస్ అయితే మనకి 65 లక్షలు అయితే ఇస్తున్నారు. ప్రైస్ అయితే స్లైట్లీ నెగోషియబుల్ ఉంది. థ్యాంక్ యూ.